హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు షేప్ బెల్ట్ లోడింగ్ పద్ధతులు ఎలా అనేది చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనం 2 షేప్ బెల్ట్లు ఇలా కట్ చేసుకున్న ఈ 2 లైనింగ్ పీసులు కూడా పైన వేసుకొని 2 ఒకవైపు వచ్చినాయా లేదా చూసుకోవాలండి. ఇలా చూసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. దానికి మెయిన్ క్లాత్ వైపు వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత ఇంగో చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇలా ఈ టక్ ఇచ్చింది ఉక్సులు కాజా పట్టీ వైపు చూసుకొని పెట్టుకోవాలి. ఇలా ఒక పావించ్ మార్క్ చేసుకోవాలండి. కార్నర్‌లు బాగా మనం కరువు తీస్తాం గదా! అక్కడ ఒక పావించ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని దానిపైన మళ్ళీ లైనింగ్ పీస్ పెట్టుకోవాలండి. ఇలా మూడింటిని హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఉండాలండి. మనం కటింగ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటే హాఫ్ ఇంచు, పావించ్ ఇచ్చుకుంటే పావించు అలా పెట్టుకొని ఇక్కడ డాట్ చూసారు కదా! ఈ డాట్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ ఫోల్డ్ చేసుకున్న దాని పైన మనం లైనింగ్ క్లాత్ పెట్టుకొని 3 మళ్ళీ సేమ్ అలానే ఒకే ఖర్చుతో వచ్చేలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒకే ఖర్చు అనేది మెయింటైన్ చేయాలండి. అలా చేస్తేనే ఫినిషింగ్ బావుంటుంది. అలా పెట్టుకుంటూ చివరి వరకు మనం కుట్టుకోవాలి. ఇలానే రెండోది కూడా మనం కుట్టుకోవాలి. ఏంటంటే ఇలా ఖర్చులు గట్టా తేడా పెట్టకూడదండి. సేమ్ ఎంత ఖర్చు ఇచ్చుకున్నామో కటింగ్‌లో అంత ఖర్చు కుట్టేటప్పుడు ఇచ్చుకుంటేనే మనకి ఫినిషింగ్ బావుంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత వీటికి కరువు తిరిగే దగ్గర కట్స్ ఇచ్చుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైకి తిప్పుకొని మనం కిందన, పైన పడేలా కుట్టు చూసుకుంటూ మార్క్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనం చెక్ చేసుకోవాలండి. కిందది, పైది సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని, అప్పుడు పైనుంచి కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. ఇలా కుట్టుకొని పెట్టుకోవాలి. ఇలా నడుము సైజ్ వచ్చి 29 ఇంచులండి. దాన్ని 4 భాగాలు చేశామంటే 7.5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను మార్క్ చేశాను కదా! అది పావించు వచ్చి ఉక్సులు కాజా పట్టి జాయింట్ చేయడానికండి ఖర్చుకి. ఇప్పుడు అక్కడి నుంచి 7.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను కదా! అలా మార్క్ చేసుకొని నెక్స్ట్ 2 ఇంచులు ఖర్చు తీసుకున్నానండి నేను బ్లౌజ్‌లో. అదే ఖర్చు ఫ్రంట్ పార్ట్‌కి కూడా తీసుకుంటున్నాను. ఇలా పెట్టుకొని మనం కట్ చేసుకున్నామంటే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు నడుము లూజ్ అనేది తేడా రాదండి ఇంకా. మనం ఎంత తీసుకున్నామో అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలానే సేమ్ సెకండ్ దానికి కూడా నేను నడుము లూజ్ ప్రకారం మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువలనేది రాదు. ఎక్కడి వరకు కట్ చేసుకోవాలో మిగిలిన పీస్ తెలుస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా మెయిన్ క్లాత్ వైపు ఉండేలా చెక్ చేసుకుంటూ సైడ్ జాయింట్ వైపు వీడియోలో చూసారు కదా! చివరికొచ్చాక ఎంత మిగిలిందో అంత మిగిలిన క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మనం. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నామంటే మనకి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువ, ఫ్రంట్ పార్ట్ తక్కువ రావడం అనే ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమంది బ్లౌజులైతే అలానే ఉంటాయి. ఇలాంటి టిప్స్ పాటిస్తే అలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ వచ్చి ఉక్సులు కాజాల పట్టీ వైపు నేను 3 ఇంచ్ మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు అదే మార్కింగు పెట్టుకోకూడదు మనం టేప్‌తో. నెక్స్ట్ పార్ట్‌ని కూడా తీసుకొని పైనుంచి నెక్ వైపు నుంచి చూపిస్తున్నట్టు చివరి వరకు చూసుకొని సరిపోయిందా లేదా చూసుకొని అప్పుడు మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఉక్సులు కాజా పట్టీ వైపు 2 కూడా ఉక్సులు కాజా పట్టీ కూడా ఈక్వల్‌గా వస్తాయన్నమాట. ఈ మార్కింగ్స్ వల్ల. ఇలా మార్క్ చేసుకొని స్కేల్‌తో మార్క్ చేసుకున్నాను ఆ 2 మార్కింగులని. ఇప్పుడు పైన, కింద 2 ఫోల్డ్ చేసుకోవాలండి. పై క్లాత్, కింద క్లాత్ లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. మనం మార్క్ చేసుకున్నాం కదా స్కేల్‌తో దానివల్ల మనకి నీట్‌గా ఏ లైన్‌లో వెళ్తున్నాం అనేది తెలుస్తుంది. అలా మార్క్ చేసుకొని చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా కుట్టామంటే చాలా నీట్ ఫినిషింగ్‌తో వస్తుందండి. ఎక్కడ ఎక్కువ తక్కువలనేది రాదు మనకి షేప్ బెల్ట్. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు రెండోది కూడా నేను అలానే కుట్టుకున్నాను. దీని నుంచి నేను పైనుంచి ఒక కుట్టు వేసుకుంటానండి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే షేప్ బెల్ట్ బాగా స్టిఫ్‌గా నిలబడుతుందండి. వేసుకోకపోయినా పర్వాలేదు. నాకైతే ఈ అలవాటుంది. పైనుంచి ఇంకో కుట్టు వేస్తాను. ఇలా కుట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్‌గా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! ప్రాపర్ లోడింగ్‌తో ఎంత నీట్‌గా ఉందో. ఇలా లోడింగ్ పద్ధతిలో చేశారంటే కస్టమర్స్ అనేది పెరుగుతారండి. ఇలాంటి టిప్స్ పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.